ఏమండి, మనం 9 మాసాలు కదండి అమ్మ కడుపులో ఉంటాం. 9 నెలలు. 9 నెలలు ఎందుకు ఉండాలి అంటే 9 నెలలు మన తల్లి మనకి పంచుతుంది. ఏం పంచుతుంది చెప్పండి? ఏమండి? రక్త మాంసాలు పంచుతుంది, అవునా? దేహాన్ని పంచుతుంది, అవయవాలను పంచుతుంది, అవునా? తనలోని గుణాన్ని పంచుతుంది, తనలోని అలవాట్లను పంచుతుంది. ఏమండి, మన తల్లిదండ్రుల అలవాట్లు మనకు రావా? ఎందుకు రావు? అమ్మకి తీపిష్టం అయితే కొడుకు కూడా తీపిష్టం అవుతుంది. అంటే తల్లిదండ్రుల యొక్క అభిరుచులను పిల్లలుగా మనం పొందుతూ ఉంటాం. ఎందుకు? వారిలో నుంచి వచ్చాం. భూమి మీద మనిషి, తొలి మనిషి ఎవరి యొక్క ఆత్మను సంతరించుకొని పుట్టాడు? సాక్షాత్తు సర్వశక్తిమంతుడైన దేవుడు తనలోని జీవాన్ని మట్టి బొమ్మలోనికి నింపి ఆదాము జీవించు ఆత్మ అని తన కుమారుడు అని పేరు పెట్టాడు ఆయనకి. ఆదాము అంటే ఎవరు అనుకున్నారు? ఏమండి? ఒక పక్షిని చూసి దేవుని కుమారుడు అనలేదు. ఆదాము దేవుని కుమారుడు అని బైబిల్లో ఉంది. లోకసువార్త 3:38 చూడండి. ఆదాము దేవునికి కుమారుడు, సన్ ఆఫ్ గాడ్. అంటే ఆదాము దేవుడికి కొడుకట, కొడుకు. ఎందుకు కొడుకు అని పేరు పెట్టాడు? తనలో నుంచి వచ్చాడు గనుకనే కొడుకు అన్నాడు. ఆదాము దేవుని నుంచి వస్తే, అవ్వ ఆదాములో నుంచి వస్తే, భూమి మీద ఉన్న మనుష్యులందరూ ఎక్కడి నుంచి వచ్చారో బైబిల్ చెప్తుంది. చూడండి ఎంత మంచి మాట. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 26-27 వచనాల్లో బైబిల్లో ఎంత స్పష్టమైన మాట. యావత్తు మనుష్యుల కోసం రాయబడిన చూడ, అందరి కోసం. యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన దేవాది దేవుడు ఊపిరిపోసాడే మొదటి మనిషికి. ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ప్రతి జాతి మొత్తానికి జాతుల ప్రజలందరూ కూడా ఎవరి నుంచి వచ్చారట? వన్ మ్యాన్, ఒక్క మనిషి.